లోపలికి రండి. మీరు ఒక్కళ్ళే ఉంటారా? చెప్పాగా, అమ్మ కూడా నాతోనే ఉంటుంది. ఇప్పుడు తమ్ముడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని బెంగళూరు వెళ్ళింది. నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది. అంతవరకు ఆ రోజు రెస్టారెంట్కి వచ్చింది ప్రియా. తను నాతోనే స్టే చేస్తోంది. కూర్చోండి. ఫోన్ చేసింది ఎవరో తెలిసిందన్నారు. ఎవరు? నాకు తెలిసిన మినిస్టర్ ఒక ఆయన ఉన్నారని చెప్పాను కదా. అవును. అతని కొడుకే మీకు ఫోన్ చేస్తున్నాడు. భయపడకండి, నేను మినిస్టర్తో మాట్లాడాను. ఇంకో విషయం, మీ అమ్మ వచ్చేంత వరకు మీరు ఇక్కడ ఒంటరిగా ఉండకండి. మీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండండి. ఏ ఏదైనా ప్రాబ్లం చేస్తాడనిపిస్తోందా? అలాని కాదు, నలుగురితో కలిసి ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని. ఉండండి, నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను. నేను టార్చ్ ఆన్ చేస్తాను, జాగ్రత్తగా వెళ్ళండి. కరెంట్ వచ్చే వరకు మీరు నాతోనే ఉండండి ప్లీజ్. అలాగే. థ్యాంక్స్. అశోక్, మన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. తాతయ్యను పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. నువ్వు వెంటనే అక్కడికి వచ్చేయి. అసలు వాళ్ళెవరే? వాళ్ళెవరో నాకు తెలీదు. కొంచెం ఉంటే ప్రాణాలు పోయాయి. నువ్వు చెప్పింది నిజమే. పోలీసులకు ఎవరు ఫోన్ చేశారు? ఎదురింటి వాళ్ళు చేశారంట. ఒక్క నిమిషం. ఎవరు అడిగినా వచ్చింది ఎవరో, అసలు వాళ్ళు ఇలా ఎందుకు చేశారో నాకు తెలియదని చెప్పండి. అంతకన్నా ఎక్కువ మాట్లాడద్దు. ముఖ్యంగా ఎమ్మెల్యే కొడుకు మ్యాటర్ గురించి. మన దగ్గర ప్రూఫ్ లేదు కదా. మా ఇంటి మీద కూడా దాడి చేశారట. తాతయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎలా ఉందో తెలీదు. నేను వెళ్ళి చూసొస్తాను. ప్రియా, అహల్య వాళ్ళ అమ్మ వచ్చేంత వరకు తన్ని మీ ఇంటికి తీసుకెళ్ళు. మీరు వెళ్ళగానే ఫోన్ చేయండి. చేస్తాను, భయపడద్దు. తాతయ్యకి ఎలా ఉంది? నువ్వే వెళ్ళి చూడు. ప్రెస్ వాళ్ళు ఉన్నారు. డోంట్ టాక్ ఎనీథింగ్. అంజనా గారు మేము దాడి చేసి అంజనా గారు చెప్పండి, ఏంటి మాట్లాడరు?
నువ్వు సంపాదించింది చాలు. ఇక నువ్వు బెంగళూరులోనే ఉంటున్నావు. దట్స్ ఆల్. అశోక చక్రవర్తితో ప్రేమాయణం నిజమేనన్న సినీ నటి అంజనా. ఎందుకు అక్కడే నిల్చున్నారు? లోపల రండి, కూర్చోండి. ఐఎమ్ సారీ. దేనికి? నేనే అలా చెప్పాను. నేను మిమ్మల్ని హాస్పిటల్లో కలిసినప్పుడు, తర్వాత రెస్టారెంట్కి వచ్చినప్పుడు భయపడ్డాను. ఎందుకంటే ఇలాంటి లేనిపోని సమస్యలన్నీ రాకూడదనే. కానీ ఇప్పుడు నాకు ఎలాంటి భయాలు లేవు. మా పేరెంట్స్కి నేను జరిగిందంతా చెప్పి మీ గురించి కూడా చెప్పాను. వద్దని ఖచ్చితంగా చెప్పేశారు. తర్వాత ఫ్రెండ్స్కి చెప్పాను. చాలా తప్పు నిర్ణయం తీసుకున్నావన్నారు. నాకు సహాయం చేయడానికి వచ్చి ఒంటరైపోయిన వ్యక్తికి జీవితాంతం నేను తోడుగా నిలబడ్డవే కరెక్ట్ అని నా మనసు కనిపించిందని వాళ్ళకి చెప్పాను. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? అర్థమైంది. ఇంకో రోజు టైం తీసుకొని ఆలోచించి చెప్పండి. నేను కూడా నా సొంతమైంది ఏది వదులుకోవడానికి ఇష్టపడను. చిన్నప్పుడే నేను అమ్మ ప్రేమని నాన్న ప్రేమని పోగొట్టుకున్నాను. ఇప్పుడు తాతయ్యని ఇదే ఇంట్లో కాల్చి తగలపెట్టేశారు. నేను చేయాల్సిన పని ఒకటి మిగిలింది. అది పూర్తయ్యేంత వరకు నువ్వు నా కోసం వెయిట్ చేయగలవా? నరసింహ సాంబశివలా కాదు పాండురంగ. అతను రూలింగ్ పార్టీ మినిస్టర్. చూడు, పవర్లో ఉన్న మినిస్టర్తో పెట్టుకుని నువ్వు ఏమీ చేయలేవు అశోక్. కానీ అతను తలుచుకుంటే తన పలుకుబడినంతా యూజ్ చేసుకుని నిన్నేవైనా చేయగలడు. అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. అశోక్, నీ గురించి నేను మా పార్టీ ఆఫీస్లో కూడా మాట్లాడాను. వాళ్ళు నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తామని చెప్పమన్నారు. ముందు నీకు మా పార్టీ సపోర్ట్ ఉందని ఆ పాండురంగకి తెలిసేటట్టు చేద్దాం. అప్పుడే నీ మీద చెయ్యేస్తే అదో పెద్ద ప్రాబ్లం అవుతుందనే భయంతో నీ జోలికి రాకుండా ఉంటాడు. కానీ ఇప్పుడు నేను మీ దగ్గర వేరే హెల్ప్ అడగడానికి వచ్చాను. ఏ హెల్ప్? అడుగు. త్యాగరాజుని పాండురంగకి విరుద్ధంగా మార్చాలి. త్యాగరాజు మా కులం వాడే, మా ఊరు వాడు కూడా. అందుకే కదా అప్పుడప్పుడు వచ్చి నన్ను కలిసి వెళ్తూ ఉంటాడు. అలా అని చెప్పి నేను చెప్పినవన్నీ వాడు చేయడు. వాడిని మర్చిపో. నేను చెప్పినట్టుగా మీరు చేస్తే త్యాగరాజుని అప్రూవర్గా మారుస్తాను. త్యాగరాజు గురించి నాకు బాగా తెలుసు అశోక్. నేను చెప్పినా కూడా వాడు విండవు. అదే కాకుండా పాండురంగకి విరుద్ధంగా వాడు ఎందుకు అప్రూవర్గా మారుతాడు? అసలు ఇప్పుడు వాడికి అంత అవసరం ఏం చెప్పు? అవసరాన్ని నేను కల్పిస్తాను. నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వకపోయినా దానివల్ల మీకేం నష్టం రాదు. ఒకవేళ నా ప్లాన్ వర్కౌట్ అయ్యి త్యాగరాజు అప్రూవర్గా మారితే మిమ్మల్ని ఎలక్షన్స్లో ఓడించిన పాండురంగని పదవి నుంచి తొలగించారన్న పేరు మీకే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? త్యాగుని ఇక్కడికి రమ్మని చెప్పండి. పార్టీని బట్టి మనం ఉండాలి కానీ మనల్ని బట్టి పార్టీ. రా త్యాగరాజు, నీకోసం ఎదురు చూస్తున్నాం. ఏంటన్న విషయం? వెంటనే రమ్మన్నారు. అశోక్ నీతో ఏదో మాట్లాడాలట, అందుకే రమ్మన్నాను. కూర్చో కూర్చో. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను.
కూర్చో. బాగున్నారా? ఏదో ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? జరిగింది మీకు తెలిసే ఉంటుంది. నాకంటూ ఉన్న ఒక్కడిని కూడా పాండురంగ నాకు లేకుండా చేశాడు. దాని గురించి మాట్లాడుతూ రమ్మన్నాను. జరిగిన దానికి ఎవరు కారణమో నాకు తెలియదు అశోక్. జనరల్గా మనకుండే ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎదుటోడికి వచ్చిన సమస్య మనకెందుకు వస్తుందిలే అని మనం చేతులు కట్టుకొని చూస్తుంటాం. అయ్యో, నిజంగా నాకేమీ తెలియదు అశోక్. అర్థమైంది. పాపం మీరు మాత్రం ఏం చేయగలరు?